నాకు హార్ట్ అటాక్ వచ్చింది. సో ఈ విధంగా అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇదంతా జరుగుతుంది. చాలా మంది అది డ్రామా అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి? డ్రామా ఎందుకు అనుకోవచ్చు, అనుకోకూడదు కదా, నిజంగా రావచ్చేమో అంటే అభిప్రాయం అయితే అది. అంటే ఒకసారి అని కాదు, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అదే మాట చెప్పారు, మొన్న 2 రోజుల కింద అదే, సో ఈ రోజు అదే. ఏమో నా దృష్టిలో అయితే నాది ఆంధ్ర, నేను మామూలుగా వచ్చినట్టు అదైతే కక్షపూరితంగా చేసిన అరెస్ట్. ఎప్పుడో ఎన్ని ఇయర్స్ బ్యాక్ కేసుని ఇప్పుడు తీసుకురావడం ఏంటి, కక్షపూరితంగా చేయాల్సింది అది నా దృష్టిలో అయితే. అంటే ఎన్ని ఇయర్స్ దాటిపోయినప్పటికీ కూడా ఒక మాట మాట్లాడినప్పుడు అది ఇప్పటికి ఉండిపోతుంది కదా. నా దృష్టిలో తప్పు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గురించి తప్పు మాట్లాడాడు. సో జరగాల్సింది జరిగింది, ఇక దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోవడం అనవసరం. అంటే ఇట్లాంటి మాటలు సరే ఓకే, మీరు నార్మల్ గా చెప్తున్నారు ఓకే, బట్ ఇట్లా మాటలు మాట్లాడిన వాళ్ళది తప్పు అంటారా రాంగ్ అంటారా చెప్పండి మీరు? తప్పే, కాకపోతే ఆంధ్రలో జరుగుతుంది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఒక్క వైసీపీ వాళ్ళు మాట్లాడితేనే తప్పుగా చూస్తున్నారు. ఓకే, ఏ టీడీపీ నాయకులు మాట్లాడలేదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదా? పవన్ కళ్యాణ్ మంచి మంచి నా దృష్టిలో సినిమా పరంగా నేను చాలా ఫ్యాన్, కానీ రాజకీయ పరంగా వచ్చిన తర్వాత కొన్ని ఆయనలో గమనించగా నాకైతే నచ్చలా. ఒకనొక టైంలో ఆయన గెలవక ముందు చాలా మాట్లాడాడు, 30,000 అమ్మాయిలు వెళ్ళిపోయారు అని చెప్పాడు, చాలా మాటలు మాట్లాడాడు. ఇప్పుడు 2019లో టీడీపీ వాళ్ళు అమ్మ బూతులు చెప్పారు, నా తల్లిని తిట్టావు, నేను క్షమించిన లోకేష్ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, నా తమ్ముడు నా సోదరు అంటున్నాడు. అంటే సిగ్గులేని ఒక జగన్ ఓడిస్తాకి ముగ్గురు కలిసారు 41% ఓట్ చేసిన జగన్ కి. ఎవరు మొగోడు ఓడిపోయినా దమ్ముగా ఓడిపోయాడు. నేను ఒక లీడర్ పర్సన్ గా నేను అంటే 1% నేను చెప్పట్లా, నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నా. 1% గా నుంచున్నాడు మగోడు. ఇప్పుడు ఒకరిని కొట్టాలంటే ఇద్దరు 1:1 కొట్టుకోవచ్చు, అది మొగతాను, నీ దమ్మ నా దమ్మ. ఓడిపోయినా పర్లేదు, ఒకరిని కొడతాక ముగ్గురికి వెళ్తాం ఏంటి బ్రో? మీకు 21 సీట్లు వచ్చేంత కాన్ఫిడెన్స్ మీకు ఉంటే నువ్వు సింగిల్ గా పోటీ చేసుకోవచ్చా? చంద్రబాబు 40 సీట్లు రావడం అంతే కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు సింగిల్ గా పోటీ చేసుకోవచ్చుగా. ఎందుకు ఒక్క జగన్ ఓడిస్తే ముగ్గురు కావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆ 6 హామీలు అన్నారు, ఏదో అంటున్నారు, ఇప్పుడు బడ్జెట్ లేదా అంటున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఇంకోటి అంటే అమలు పరిస్థితి అంటున్నారు, అది ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు. అంటే ఇప్పుడు బయట టాక్ ఏంటంటే బ్రో, ఒక నార్మల్ గా ఏదైనా కుక్క ఉంటే దాని 10 మంది తరమాలి కదా అనే విధంగా మాట్లాడుతున్నారు జనాలు. సో దానికి ఏం చెప్తారు మరి? కుక్క అదే కుక్కని ఇంట్లో జగన్మోహన్ రెడ్డి అంటారు కదా, గజరాజు పోతుంటే కుక్కలు మురుగుతే రాళ్ళు విసురుతారని. ఇది అంతే, గజరాజు వెళ్తుంటే ఆయన దారిలో మేము వెళ్తుంటే వీళ్ళు మురుగుతారు అంతే, రాళ్ళు వేస్తారు మురుగుతారు. నువ్వు ఎక్కిచ్చింది టీడీపీ. ఓకే.